హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జైలుకే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు విడుదల. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైందండి. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అత్యవసర విచారణకు అయితే సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టింది. మంగళవారం తీర్పు వెలువరించనుందండి. సో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం సబబే అని అయితే సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఇక మద్యం పాలసీని సద్వినియోగం చేసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా ఈ విధంగా పేర్కొనడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించినప్పుడు లిక్కర్ పాలసీ కేసు కేజ్రీవాల్ మరియు ఆయన పార్టీని అణిచివేసేందుకు పెద్ద రాజకీయ కుట్ర అని ఆఫ్ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ గారు మీడియాతో అయితే అన్నారు. హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టుకు వెళ్తామని మద్యం పాలసీ కేసును విచారిస్తున్న ఈడీ, సిబిఐలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని అయితే ఆయన ఆరోపించడం జరిగింది.